Okay, welcome to BVR's classroom. Today's topic is electrochemistry, and this class is meant for second BSc semester 4 students. The slides will be in English medium, explanation in Telugu and English. This is the first part. Electrochemistry lo manam ఇది ఫస్ట్ పార్ట్ గా దీన్ని మెన్షన్ చేసుకున్నాం. కండక్టెన్స్, రెసిస్టెన్స్, స్పెసిఫిక్ కండక్టెన్స్, ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ ఇందులో చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ స్లైడ్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ ఒక డయాగ్రామ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఎప్పుడు కూడాను, పిక్చర్ కానీ అటువంటిది. ఇక్కడ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్ సంబంధించి పెట్టాను. అంటే పొటెన్షియోమీటర్, కండక్టోమీటర్, ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఇందులో చదువుతాము అనే మీనింగ్ వచ్చేలా ఉంటుంది అది డయాగ్రామ్. ఏదో ఇర్రిలెవెంట్ గా ఉండేటటువంటి డయాగ్రామ్స్ అవి కాకుండా రిలవెంట్ గా ఉండే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ 1 మనకు సిలబస్ లో 2 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంది. ఎలక్ట్రోకెమిస్ట్రీ 1, ఎలక్ట్రోకెమిస్ట్రీ 2. ఇవి కాకుండా ఫిజికల్ కెమిస్ట్రీలో డైల్యూట్ సొల్యూషన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. అలాగే లాస్ట్ లో మనం ఫేజ్ రూల్ ఒకటి చెప్పుకుంటాం, అక్కడతో మనకు సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ స్పెక్ట్రోస్కోపీ కంప్లీట్ అయింది. Okay, I am B. Venkatrao. I hail from the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. You are most welcome to my class, that is BVR's Chemistry Classroom. ఇక్కడ చూపిస్తున్నటువంటి డయాగ్రామ్ అఫ్ కోర్స్ ఒకటి నా ఫోటో అనుకోండి, ఇంకొకటి ఈ కండక్టివిటీ మీటర్, పొటెన్షియోమీటర్, ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. అంటే జస్ట్ స్టార్టింగ్ నుంచే మీకు ఒక అలవాటు అవుతుంది అని. ఈ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మనకు ల్యాబొరేటరీలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో అంతా కూడా సర్దుమణిగితే చక్కగా మీరు వీటి మీద వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆశిస్తున్నాను. ప్రస్తుతం అయితే థియరీ నేర్చుకోండి. థియరీ నుంచి ప్రాక్టికల్, థియరీ ముందు కంప్లీట్ అయిపోతే ఇంకా ఎక్కువ టైం ప్రాక్టికల్స్ స్పెండ్ చేయొచ్చు. ఓకే, ఎలక్ట్రోకెమిస్ట్రీ 1 అన్నాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ టాపిక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఏం చదవాలి, దేని మీద మనం ఫోకస్ పెట్టాలి, ఏమి నేర్చుకోవాలి అనేది ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాం. ఈ సిలబస్ మీద కొంచెం గ్రిప్ వస్తే 50% మనకు అవగాహన వచ్చినట్టే. చూడండి ఏముందో సిలబస్. స్పెసిఫిక్ కండక్టెన్స్, అలాగే ఈక్వలెంట్ కండక్టెన్స్, వేరియేషన్ ఆఫ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ విత్ డైల్యూషన్, అంటే సొల్యూషన్ డైల్యూట్ చేస్తే ఈక్వలెంట్ కండక్టెన్స్ ఏ రకంగా మారుతుంది. మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్, యానియాన్స్ అండ్ క్యాటయాన్స్ ఈ ఆపోజిట్ పోల్స్ వైపుకి ఎలా మైగ్రేట్ అవుతాయి. కాల్రాష్ మీకు ఎప్పుడు కూడా ఒకటే చెప్తూ ఉంటాను, నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ కానీ అసోసియేట్ అయి ఉంది అంటే ఇంకా అది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి థంబ్ రూల్ కింద మీరు భావించండి. సో అంటే నా ఉద్దేశం ఏంటి, కాల్రాష్ లా అని చెప్పి ఆ మాట అన్నాను అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాల్రాష్ లా అనేది క్వశ్చన్ పేపర్లో గ్యారంటీ. Arrhenius theory of electrolytic dissociation and its limitations. Ostwald dilution law, again name of the scientist. Debye-Huckel-Onsager equation, name of scientist. Okay, like definition of transport number, very 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 important. Colruyt law, transport number compulsory question paper lo undeted 20 questions. Transport number, determination by Hittorf's method. కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అప్లికేషన్ ఆఫ్ కండక్టివిటీ మెజర్మెంట్స్ అండ్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. సో ఈ ఏరియాను మనం ఫోకస్ చేస్తూ స్టడీ చేస్తాం అన్నమాట. చాలా ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవాళ క్లాసు మీకు బాగా తెలిసినటువంటి టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ చదివారు, ఇంకా ఇప్పుడు డిగ్రీలో కానీ చూసుకున్నట్టయితే ఎంపీసీ స్టూడెంట్స్ రోజు ఫిజిక్స్ క్లాస్ వింటూనే ఉంటారు. వాళ్ళు చదివినటువంటి ఎక్కువ ఫిజిక్స్ నుంచి నేను కొంచెం తీసుకుని దాని కెమిస్ట్రీకి చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. అంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఓకే, సో ఏమున్నాయి టాపిక్స్ చూసాం, జస్ట్ 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇంట్రడక్షన్గా దీంతో స్టార్ట్ చేద్దాం. You know that substances are 2 types as far as electrical conductivity is concerned. One type of compounds or substances are called as conductors,
and the second type of substances are called as non-conductors or insulators. ఆ విషయం ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తే బాగోదు, ఎందుకంటే ఎప్పటి నుంచో మీకు ఈ విషయాలు నేర్చుకుంటూనే ఉన్నారు. సో దేన్ని కండక్టర్ అంటాం, దేన్ని ఇన్సులేటర్ అంటాం. Substance which allow electric current to pass through them are known as conductors, and the substance which do not allow electricity to pass through them are called as non-conductors, or sometimes they are also called as insulators. ఓకే, కెమిస్ట్రీలో అయితే నాన్ కండక్టర్ అంటాం, అదే ఫిజిక్స్లో అయితే ఇన్సులేటర్స్ అనే పదం ఎక్కువగా యూజ్ చేస్తారు అనుకుంటా. నౌ we will focus our study on conductors. As far as this electrical conductivity is concerned, again, though they conduct electrical conductivity, conductors are again classified into two types. What are those two types? Metallic conductors and electrolytic conductors. ఇది కూడా మీకు తెలిసిందే, మెటాలిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ ఎల్వైటిఐసి అనే పదం ఉంది చూడండి, అది ఎల్వైటిఐసి అనేది ఇక్కడే కాదు, మీకు ఎక్కడొచ్చినా సరే అది బ్రేక్ అవ్వడం అని అర్థం అండి. ఎప్పుడు కూడా హెడ్డింగ్ మనకు అర్థమైంది అంటే లోపల ఏముంది అనేది పెద్దగా చూడక్కర్లేదు, హెడ్డింగ్ని బట్టే మిగతాదంతా కంటిన్యూ అవుతుంది. ఎలక్ట్రోలైటిక్, లైటిక్ అంటే ఏమని చెప్పాను, టు బ్రేకప్ అన్నమాట. సో ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఆర్ దోస్ కండక్టర్స్ which conduct electricity by breaking up into ions. అది మీనింగ్ అక్కడ. సో అది మీరు ఇంకా పాయింట్ పట్టుకున్నారంటే మిగతా ఈ స్లైడ్ అంతా ఇంకా అదే చెప్తుంది అనమాట, మీరు ఓన్గా రాయొచ్చు దాన్ని. సో దోస్ కండక్టర్స్ విచ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ వితౌట్ అండర్గోయింగ్ ఎనీ కెమికల్ చేంజ్ ఆర్ మెటాలిక్ ఆర్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. సో వితౌట్ ఎనీ చేంజ్ అంటే కెమికల్గా ఏ విధమైన చేంజ్ జరగకుండా కానీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెటాలిక్ ఆర్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. అలాంటివి ఏమైనా ఉన్నాయంటే మీకు తెలుసు అన్ని. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్, దే ఆర్ మెటాలిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. అంటే ఎలక్ట్రానిక్ ఇన్ ద సెన్స్ దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు పాసేజ్ ఆఫ్ డ్యూ టు మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Examples on metals, graphite and certain minerals also conduct this electricity antaru. The conduction in this case is due to flow of electrons. Adi kuda common issue. Another issue chuddam akkada, those conductors which undergo decomposition, a chemical change, when an electric current is passed through them are known as electrolytic conductors. సో అండర్గో డికంపోజిషన్, ఇందాక చెప్పాను లైటిక్ అంటే మీనింగ్ ఏంటంటే బ్రేకప్ అని. సో డికంపోజిషన్ బ్రేక్ అవుతాయి, బ్రేక్ అయ్యి అయాన్స్గా ఫామ్ అవుతాయి, అయాన్స్గా ఫామ్ అయ్యి డ్యూ టు మూవ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఎలక్ట్రిసిటీ పాసెస్, అండ్ ద టైప్ ఆఫ్ కండక్టర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఎగ్జాంపుల్స్ చూడండి దానికి. ఎగ్జాంపుల్స్ సొల్యూషన్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, సాల్ట్స్ ఇన్ వాటర్, ఫ్యూజ్డ్ సాల్ట్స్ కూడా. In this case, flow of electricity is due to the movement of ions. So flow of electricity అనేది ఇక్కడ movement of ions. అక్కడేమో మెటాలిక్ కండక్టర్స్ లేదా ఎలక్ట్రానిక్ కండక్టర్స్ దగ్గరేమో flow of electricity is due to movement of electrons. ఇందులో ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ లోనేమో flow of electricity is due to movement of ions. అది అక్కడ ఇంట్రడక్టరీ పార్ట్ అయింది. Now you come to electrical resistance and Ohm's law. మన ఉద్దేశం అనేది కండక్టెన్స్ అయినా కానీ ఇండైరెక్ట్గా కండక్టెన్స్ దగ్గరికి వద్దాం. ముందు ఓమ్స్ లా స్టడీ చేద్దాం. ఓమ్స్ లా నేను చెప్తే కొంచెం చాలా చిన్నదానిగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఎప్పుడో చాలా కాలం నుంచి దీంతో పట్టుకుని ఉంటారు. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అండ్ ఓమ్స్ లా. Every substance, including conductors, offers resistance to electricity to a small or large extent. అది ఎంత గొప్ప కండక్టర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది కాపర్ అవ్వచ్చు, అల్యూమినియం అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు. అది ఎంత గొప్ప ఎలక్ట్రికల్ కండక్టర్ అయినా కానీ ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ అనేది మేబీ స్మాల్ ఆర్ లార్జ్. ఈ విషయం గురించి మాట్లాడేదే ఓమ్స్ లా. So what is Ohm's law means? The exact value of resistance shown by a substance is given by Ohm's law, which states that if a voltage E is applied to the ends of a conductor through which a current C is flowing,
then the resistance R of the conductor is E by C. చాలా సింపుల్ ఓమ్స్ లా. సో E by C అంటే వోల్టేజ్ బై కరెంట్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్. దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఓమ్స్ లా. సో మ్యాథమెటికల్లీ రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ E బై కరెంట్ C. అక్కడతో ఓమ్స్ లా గురించి ఒకసారి జస్ట్ బ్రీఫ్గా ఉన్నదాన్ని చెప్పుకోవడానికి ట్రై చేస్తాం. కరెంట్ స్ట్రెంగ్త్ ఈజ్ మెజర్డ్ ఇన్ యాంపియర్స్. ఓకే, while voltage, that is potential difference in volts, and electrical resistance is expressed in ohms. అది కూడా అందరికీ కూడా క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ చాలా కాలం నుంచి తెలుసుకున్నటువంటి విషయాలే. ఇప్పుడు దాని నుంచి కండక్టెన్స్ లేదా కండక్టివిటీ అనే దానికి వద్దాం. రెసిస్టెన్స్, కండక్టెన్స్, హౌ దే ఆర్ రిలేటెడ్? ఇన్వర్స్లీ రిలేటెడ్. జస్ట్ ఆ పాయింట్ మీకు తెలుసు కాబట్టి అక్కడితో అది అయిపోతుంది. The reciprocal of electrical resistance is conductance or conductivity. అయిపోయాయి ఒకదానికి ఒకటి. అంటే రెసిస్టెన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, ఓమ్స్ లా చెప్పుకున్నాం. రెసిస్టెన్స్ కి కండక్టెన్స్ కున్న రిలేషన్ ఒకదానికొకటి ఇన్వర్స్ రిలేషన్ అనేది తేలిపోయింది. ఏ సబ్స్టెన్స్ విచ్ ఆఫర్స్ లెస్సర్ రెసిస్టెన్స్ విల్ అలో మోర్ ఎలక్ట్రిసిటీ టు ఫ్లో త్రూ ఇట్. ఒకదానికొకటి ఇన్వర్స్లీ రిలేటెడ్ అంటే అంతే కదండి అర్థం. రెసిస్టెన్స్ తక్కువ ఉంటే కండక్టెన్స్ ఎక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే కండక్టెన్స్ తక్కువ ఉంటుంది. This also follows from Ohm's law, according to which current C is proportional to 1 by resistance R. So ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్, సిల్వర్, అల్యూమినియం అవి ఉన్నాయనుకోండి, చాలా టాప్ ఆఫ్ ద టాప్ కండక్టర్స్ అవి. అలా కాకుండా కొన్ని ఉంటాయి, ఇది ఈ మైకా లేకపోతే ఈ టంగ్స్టన్ లాంటివి ఉంటాయి, కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఫిలమెంట్లు అవి కూడా టంగ్స్టన్స్తో చేస్తారు, రెసిస్టెన్స్ ఎక్కువ కాబట్టి. అది మీకు తెలిసిందే. Thus conductance C refers to the ease with which a current flows through a conductor. So what is conductance? It is the ease with which a current flows through a conductor is called as conductance or conductivity. అంటే ఎలక్ట్రిసిటీ కరెంట్ ఎంత ఈజీగా ఫ్లో అవుతుంది అనే దాన్ని చెప్పేదే కండక్టెన్స్. యూనిట్స్ ఫర్ దిస్ ఈజ్ రెసిస్టెన్స్ కి ఇన్వర్స్లీ రిలేటెడ్ కాబట్టి ఏమవుద్ది, ఓమ్ ఇన్వర్స్ కానీ మో, ఓమ్ ఇన్వర్స్. ఎస్ఐ సిస్టంలో అయితే సీమెన్ అంటాం, దాన్ని క్యాపిటల్ ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ ద యూనిట్ ఫర్ దిస్ కండక్టెన్స్. కండక్టెన్స్ నుంచి స్పెసిఫిక్ కండక్టెన్స్. వై వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే ఇక్కడ కండక్టెన్స్ వేరీస్ విత్ ద డైమెన్షన్ ఆఫ్ ద సెల్ అండి. మనం కెమిస్ట్రీలో, ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం ఈ కండక్టెన్స్, రెసిస్టెన్స్ వీటన్నిటిని ఉపయోగించుకున్నాము అంటే ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ వీఆర్ స్టడీయింగ్ ఇన్ రెస్పెక్ట్ టు సొల్యూషన్స్ టేకెన్ ఇన్ ఏ కంటైనర్. కాబట్టి ఈ కండక్టెన్స్ అనేది ఏదుందో ఇట్ వేరీస్ విత్ ద డైమెన్షన్ ఆఫ్ ద సెల్. అంటే కంటైనర్ పాత్రతో పాటు కండక్టెన్స్ అనేది మారిపోతుందంట. దేని మీద ఆధారపడి ఉంటుంది? ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్ ఏ, అలాగే ఆ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య డిస్టెన్స్ ఎల్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి అంటున్నారు కండక్టెన్స్. మరి వేరు వేరు పాత్రలను తీసుకుంటే, అంటే సెల్స్ని తీసుకుంటే మరి వేరు వేరు కండక్టెన్స్లు వచ్చే పరిస్థితి ఉంది కదా. అందుకని దీన్ని యూనిఫామ్గా ఉంచడం కోసం వి టాక్ కండక్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. అది అక్కడ రీజన్. సో ఒక సిస్టమేటిక్గా మాట్లాడడం కోసం స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది ఉపయోగిస్తున్నారు. దాని డెఫినేషన్ ఏంటో చూడండి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద కండక్టెన్స్ ఆఫ్ 1 centimeter cube. 1 centimeter cube అంటే cc ఆఫ్ ఎ సొల్యూషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్. సో ద కండక్టెన్స్ ఆఫ్ 1 cc ఆఫ్ ఎ సొల్యూషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. ద స్పెసిఫిక్ కండక్టెన్స్ ఈజ్ డినోటెడ్ బై ద సింబల్ కప్పా. ఈ కే లాగా ఉంటుంది కప్పా. And is defined as the reciprocal of resistivity, rho. P la కనిపించేదాన్ని మనం rho అంటాం కదా. So it is defined as the reciprocal of resistivity, that is rho. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, కండక్టెన్స్ వేరీస్ విత్ ద డైమెన్షన్ ఆఫ్ ద సెల్, దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్. అలాగే ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్ మనం ఏమో స్మాల్ ఏతో చూపిస్తున్నాం ఇక్కడ, అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్, దట్ ఈస్ స్మాల్ ఎల్.
సో ఈ రెండాటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడం కోసం కండక్టెన్స్ పరంగా కాకుండా మనం స్పెసిఫిక్ కండక్టెన్స్తో మాట్లాడుకుంటాం. అదే విషయాన్ని నెక్స్ట్ లైన్లో కూడా రాసాం. ఇక్కడ చూడండి, టు అవాయిడ్ దిస్ డిపెండెన్స్ electrolytic conductivity or specific conductance of the solution is used instead of conductance. Units of specific conductance ఏమవుతుంది మరి, ohm inverse centimeter inverse అవుతుంది. Okay, thus if kappa is the specific conductivity and C is the conductance of the solution, C అనేది conductance అనుకున్నాం, kappa is specific conductance అనుకున్నాం అనుకోండి, వాటి రిలేషన్స్ ఏ రకంగా ఉంటాయో చూద్దాం. R is equal to 1 by C, అది తెలుసు మనకి కండక్టెన్స్, అండ్ rho is equal to 1 by kappa, then 1 by C is equal to 1 by kappa into L by A. L అంటే distance between the two electrodes and A అంటే area of the electrode. Since we know that R is equal to rho into L by A, దానికి రివర్స్ అవుతుంది ఇది స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేది. సో ఈ రకంగా మనకు వచ్చినటువంటి ఫార్ములా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. స్పెసిఫిక్ కండక్టెన్స్ గురించి రాయమని చెప్పి మీకు డైరెక్ట్గా షార్ట్ క్వశ్చన్గా కూడా చాలాసార్లు అడుగుతూ ఉన్నారు. ఓకే, చదవండి. దీన్ని పెద్దగా కష్టమైన టాపిక్ ఏం కాదు ఈవేళ. మరి ఎన్ఎంఆర్ లేకపోతే ఐఆర్ స్పెక్ట్రా లాగా అంత కష్టపడిపోయి నేర్చుకోవాల్సింది ఏముండదు ఇందులో. చాలా సింపుల్ లెటరింగ్, వర్డింగ్ కూడా చాలా సింపుల్ లాంగ్వేజ్లోనే ఇక్కడ రిప్రజెంట్ చేశాను నేను. అదే విషయాన్ని ఇక్కడ డయాగ్రామేటిక్గా చూపిస్తున్నాం. సో స్పెసిఫిక్ కండక్టెన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎలక్ట్రోడ్ డైమెన్షన్స్ ఎలా ఉండాలి, ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్ చూడండి 1 centimeter square ఉంటుంది. మరి రెండు డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఎలక్ట్రోడ్స్ ఎంత ఉంటుంది, 1 centimeter ఉంటుంది. అప్పుడు దాని యొక్క స్పెసిఫిక్ కండక్టెన్స్ అని చెప్పి ఈ స్పెసిఫిక్ కండిషన్స్లో కానీ చెప్తే అప్పుడు అది స్పెసిఫిక్ కండక్టెన్స్ అవుతుంది. Specific conductance increases with increase in ionic concentration ఒకటి and increase in speeds of the ions concerned. ఇక్కడ జస్ట్ ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తున్నాను, ఎందుకంటే మొబిలిటీ ఆఫ్ అయాన్స్ అక్కడ మనం ఈ పాయింట్స్ ఉపయోగించుకుంటాం. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ అయానిక్ కాన్సన్ట్రేషన్, అంటే నువ్వు తీసుకున్నటువంటి సొల్యూషన్లో అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగితే స్పెసిఫిక్ కండక్టెన్స్ కూడా పెరుగుతుంది. అలాగే ఇంక్రీజ్ ఇన్ స్పీడ్స్ ఆఫ్ ద అయాన్స్, అన్ని అయాన్స్ ఒకే స్పీడ్తో మూవ్ అవ్వండి, అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీలో. డిఫరెంట్ అయాన్స్ మూవ్ విత్ డిఫరెంట్ వెలాసిటీ. సో ఇంక్రీజ్ ఇన్ స్పీడ్స్ ఆఫ్ ద అయాన్స్ కన్సర్న్ ఇంక్రీజెస్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్. సో ఈ రెండు పాయింట్స్ జస్ట్ అలా గుర్తుంచుకోండి, మళ్ళీ ఉపయోగిస్తాం. సో స్పెసిఫిక్ కండక్టెన్స్ చెప్పేటప్పుడు ఇది యూనిట్ థింగ్ అనమాట. దీన్ని మనం ఒక ప్రమాణంగా తీసుకుని స్పెసిఫిక్ కండక్టెన్స్ గురించి మాట్లాడుకుంటాం, అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. స్పెసిఫిక్ కండక్టెన్స్ తర్వాత ఈక్వలెంట్ కండక్టెన్స్. ఈక్వలెంట్ కండక్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ ద సింబల్ లాంబ్డా. ఎప్పుడు మనం ఈక్వలెంట్ కండక్టెన్స్ గురించి మాట్లాడుకుంటామంటే వెన్ we are talking in terms of gram equivalents of the electrolyte. So substance ni gram equivalents paranga gaani maatladukunte then we talk about equivalent conductance. So gram equivalent, what is the meaning of normality? Normality ante entandi gurtechkondi okasari definition. The number of gram equivalents of the solute dissolved in 1 liter of the solution is called as its normality. సో అదే విషయాన్ని ఇండైరెక్ట్ గా మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ an electrolyte is defined as its specific conductance multiplied by the volume in ml of the solution containing 1 gram equivalent weight of the electrolyte. సో ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ an electrolyte అని దేని చెప్తాం, its specific conductance multiplied by the volume in ml of the solution containing 1 gram equivalent weight of the electrolyte. So lambda is equal to kappa into V అవుతుంది అన్నమాట. Okay, where V is the volume of the solution in ml containing 1 gram equivalent weight of the electrolyte. So compulsory అక్కడ 1000 cc లో ఎన్ని
గ్రామ్ ఈక్వలెంట్స్ డిజాల్వ్ అయి ఉండాలి అంటే ఓన్లీ 1 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ సొల్యూట్ మస్ట్ బి డిజాల్వ్డ్. సో అదే ఇక్కడ వేర్ V is the volume of solution in ml containing 1 gram equivalent weight of the electrolyte. Its units are ohm inverse centimeter square. Okay, why it is ohm inverse centimeter square ante, so formula chudandi lambda equivalent conductance is equal to kappa. Kappa ante specific conductance, daniki units em chusam manam, kappa units entandi ohm inverse centimeter inverse. మరి ఇక్కడ వాల్యూమ్ V అంటే ఇది ఏమవుద్ది సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. సో అప్పుడు యూనిట్స్ దేనిగా కన్వర్ట్ అవుతాయో చూడండి. ఇట్స్ యూనిట్స్ ఆర్ ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ గా ఉంటుంది. సెంటీమీటర్ క్యూబ్ లోంచి సెంటీమీటర్ పవర్ -1 తీసేస్తే సెంటీమీటర్ స్క్వేర్. ఇది గుర్తుంచుకోండి. ఈక్వలెంట్ కండక్టెన్స్ యూనిట్స్ ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పి. ఇలా కాకుండా ఇఫ్ అన్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కంటైన్స్ n గ్రామ్ ఈక్వలెంట్స్, ఇక్కడ పైన అంతా చెప్పుకున్నది ఏంటి 1 గ్రామ్ ఈక్వలెంట్, కానీ ఇక్కడ కింద చెప్పుకున్నది ఏంటి n గ్రామ్ ఈక్వలెంట్స్ ఇన్ 1000 cc ఆఫ్ ద సొల్యూషన్, ద వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్ కంటైనింగ్ 1 గ్రామ్ ఈక్వలెంట్ విల్ బి, అప్పుడు 1000/n అవుతుంది. అప్పుడు జస్ట్ చేంజ్ అవుతుంది అనమాట మీకు ఆ ఫార్ములా. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు కప్పా ఇంటూ 1000/n, వేర్ n ఈస్ ద నార్మాలిటీ ఆఫ్ ద సొల్యూషన్. స్మాల్ చేంజ్, ఈక్వలెంట్ కండక్టెన్స్. డెఫినేషన్ రాయండి, ఎక్స్ప్లెనేషన్ రాయండి. సో ఇది 1 నార్మల్ కాకుండా డిఫరెంట్ నార్మాలిటీ ఉన్నటువంటి సొల్యూషన్ తీసుకుంటే ఎలా రాయాలి అనేది మీకు ఇక్కడ ఈ ఫార్ములాస్ వచ్చేస్తుంది. దెన్ యూనిట్స్ ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్, ఈక్వలెంట్ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, సో ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ ఇంక్రీజెస్ విత్ డైల్యూషన్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ ఇంక్రీజెస్ విత్ డైల్యూషన్ అంటే సొల్యూషన్ డైల్యూట్ అయ్యి కొద్ది ఈక్వలెంట్ కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందంట. దాన్ని ఫ్యూచర్ లో మనం స్టడీ చేస్తాం. అండ్ టెండ్స్ టు రీచ్ ఎ మాక్సిమం అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. వెన్ ద డైల్యూషన్ రీచెస్ ఇన్ఫినైట్ వాల్యూ, దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ రీచెస్ మాక్సిమం వాల్యూ. దాన్నే లాంబ్డా ఇన్ఫినిటీ అంటాం. ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ at infinite dilution is the sum of the ionic mobilities and it is denoted by the letter lambda infinity. Okay, తర్వాత ఏంటో చూద్దాం. మెజర్మెంట్ ఆఫ్ కండక్టెన్స్. మెజర్మెంట్ ఆఫ్ కండక్టెన్స్ మనం డైరెక్ట్ గా చెయ్యం, కానీ ఏం చేస్తాం అంటే రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. రెసిస్టెన్స్ కి కండక్టెన్స్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? దే ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్ కాబట్టి రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూని ఇన్వర్స్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి కండక్టెన్స్ వాల్యూ వస్తుంది. రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది నేను చెప్పే కంటే మీ అందరికంటే బాగా అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. వెయిట్స్టన్ బ్రిడ్జ్ యూజ్ చేస్తారు. మీరు ల్యాబ్ లో అడుగు పెట్టగానే ఎదురుగుంటా కనిపించేది ఎప్పుడు కూడా వెయిట్స్టన్ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఫిజిక్స్ ల్యాబ్ లో సో ఆ వెయిట్స్టన్ బ్రిడ్జ్ ఉపయోగించి ఈ కండక్టెన్స్ అనేది ఇండైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం, దాని నుంచి ఈ కండక్టెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఇది డయాగ్రామ్, స్మాల్ డిస్క్రిప్షన్. ఒక 1 మీటర్ యూనిఫామ్ లెంత్ ఉన్నటువంటిది, యూనిఫామ్ డైమెన్షన్స్ ఉన్నటువంటి వైర్ ఒక దాన్ని తీసుకుంటారంట. ఏ అండ్ బి అని చెప్పి అన్నాం అక్కడ. ఓకే, సో ఇక్కడేమో ఇదేమో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి సొల్యూషన్, ఎక్స్పెరిమెంటల్ సొల్యూషన్. ఇదేమో కండక్టివిటీ సెల్. ఇందులో ఒక ఎలక్ట్రోడ్ నేమో ఇదేమో రెసిస్టెన్స్ బాక్స్ గా కనెక్ట్ చేశారు. రెండో ఎలక్ట్రోడ్ నేమో దీనికి ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ బి అన్నాం, ఈ వైర్ కి కనెక్ట్ చేశారు. ఓకే, సో వేరియబుల్ రెసిస్టెన్స్ సెట్ చేసుకుంటారు మీరు రెసిస్టెన్స్ ని. స్టాండర్డ్ రెసిస్టెన్స్ బాక్స్ ఇది. సో మీరు ఇదేమో జాకీ, మీరు అక్కడ డిస్క్రిప్షన్ లో జెడ్ తో చూపించాం. దీన్ని ఇలాగ స్లైడ్ చేస్తూ ఉంటారు. స్లైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే మీకు వాయిస్ డిక్రీజ్ అవుతుందో, ఆల్మోస్ట్ నల్లిఫై అయిపోతుందో, దాన్ని ఉపయోగించి రెసిస్టెన్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పి వెయిట్స్టన్ బ్రిడ్జ్ యొక్క ఉపయోగం. మీరు ఎలా చదువుంటే మీకు ఆల్రెడీ అలాగొచ్చుంటే ఆ రకంగా రాయడానికి ట్రై చేయండి. ఈ డయాగ్రామ్ వాడుకుంటే ఇది వాడండి, లేకపోతే మీకు నోట్స్లో ఇచ్చిన డయాగ్రామ్ అది బెటర్ అనిపిస్తే అది చూడండి. డయాగ్రామ్ అయితే ఇదే. మీరు ఫిజిక్స్లో నేర్చుకున్నది ఇది రాసేస్తే ఇంకా హ్యాపీగా గొడవలేదు. బ్యాక్ వద్దామండి ఒకసారి. మెజర్మెంట్ ఆఫ్ కండక్టెన్స్.
Since conductance is the reciprocal of resistance, by measuring resistance we can calculate conductance. The resistance of an electrolytic solution can be measured by Wheatstone bridge. అది తెలుసు మీకు, రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలాగో చూద్దాం. ఫిజిక్స్లో ఉన్నంత ఎక్స్ప్లెనేషన్ అంత ఉండదు, జస్ట్ సింపుల్గా ఉంటుంది మన కెమిస్ట్రీలో. ఏ వైర్ ఏబి అనే వైర్ ఆఫ్ యూనిఫామ్ థిక్నెస్ ఈ స్ట్రెచ్డ్ ఓవర్ ఏ మీటర్ స్కేల్. 1 మీటర్ లెంత్ ఉన్నటువంటి ఆ మీటర్ స్కేల్ మీద స్ట్రెచ్ చేసి ఉంచుతాం. ఏ స్లైడింగ్ కాంటాక్ట్ జెడ్, అక్కడేమో డీతో జాకీతో చూపించాం, ఇక్కడేమో జెడ్ అని రాసాం, ఏం పర్లేదు రండి. జెడ్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద వైర్. ఆ వైర్ పరంగా మనం అలాగ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆర్ ఈజ్ ద స్టాండర్డ్ రెసిస్టెన్స్ అండ్ ద సెల్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ రెసిస్టెన్స్ బాక్స్ ఆన్ వన్ సైడ్ అండ్ టు వైర్ ఏబి ఆన్ ద అదర్. ఏది సెల్ అంటే ఇక్కడ సొల్యూషన్ ఉంది కదా రైట్ సైడ్, ఆ సొల్యూషన్ ఉన్నటువంటి సెల్ నేమో ఒకవైపు ఆ రెసిస్టెన్స్ బాక్స్ కి, ఇంకొక వైపు ఏమో వైర్ కి కనెక్ట్ చేసాం. ఆ టీ ఇస్ ద హెడ్ టెలిఫోన్. ఆ టెలిఫోన్ సింబల్ ఎక్కడైతే ఉందో దాన్ని టీ అనుకోండి, అక్కడ ఎలా రాస్తున్నా కానీ. ద రెసిస్టెన్స్ ఇన్ ద బాక్స్ ఈజ్ అడ్జస్టెడ్ అండ్ ద స్లైడింగ్ కాంటాక్ట్ ఈజ్ మూవ్డ్ అలాంగ్ ద వైర్ until a point of minimum sound in the head telephone is detected. సో దాన్ని అలాగా ఆ జాకీని అలా స్లైడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక ప్లేస్ దగ్గర మినిమం సౌండ్ అయిపోతుందంట. ఆ మినిమం సౌండ్ అయిపోయిన పాయింట్ని నోట్ చేసుకుంటాం అని చెప్పి అంటారు. అట్ దిస్ పాయింట్ ద రేషియో ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ద రెసిస్టెన్స్ అని చెప్పి అంటున్నారు అన్నమాట. ఒకటేమో స్టాండర్డ్ రెసిస్టెన్స్ బాక్స్ తీసుకున్నారు, దాంతో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ సబ్స్టెన్స్ యొక్క రెసిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. రెసిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ దట్ ఈస్ సొల్యూషన్ బై రెసిస్టెన్స్ ఆర్ స్టాండర్డ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్బి బై జెడ్ఏ అంట. రెసిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అప్పుడు ఏమవుద్ది, రెసిస్టెన్స్ ఆర్ ని అవతలకు పంపిస్తే జెడ్బి బై జెడ్ఏ ఇంటూ ఆర్ అవుతుంది. ఓకే, అప్పుడు కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఏమవుతుంది, దాన్ని ఇన్వర్స్ చేస్తాం అంతే. రివర్స్ చేస్తే 1/r ఇంటూ ZA బై ZB అవుతుంది. దట్ ఈస్ ఎ వెరీ సింపుల్ మెథడ్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ కండక్టెన్స్. సో ఇది జస్ట్ ఇంతకంటే ఎక్కువ మీకు అవసరం లేదు, మీరు ఓన్గా రాయగలిగితే మీకున్న నాలెడ్జ్తో వీట్స్టన్ బ్రిడ్జ్ని అప్లికేషన్ మీరు రాసుకోండి. లేదు దీన్ని ఫాలో అయితే సింపుల్గా ఉందంటే మీరు ఫాలో అవ్వండి, ఇట్ ఈస్ అప్ టు యూ. తర్వాత టాపిక్స్ అన్నీ కూడా మనం కెమిస్ట్రీ పరంగా ఫోకస్ పెడతాం. ఇంతవరకు ఇదంతా కూడా ఇవాళ చెప్పింది అంతా కూడా ఫిజిక్స్లో మీరు నేర్చుకున్నదే. ఓకే, సో డయాగ్రామ్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఎలాగా కంఫర్ట్గా ఉంటే ఆ రకంగా దీన్ని చేంజ్ చేసుకుని కూడా రాసుకోవచ్చు. సో ఈవేళ ఏమేమి టాపిక్స్ చెప్పుకున్నామో ఒకసారి రీకలెక్ట్ చేయండి. రేపటి క్లాస్లో వేరియేషన్ ఆఫ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ విత్ కాన్సన్ట్రేషన్, అదే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయితే ఎలా ఉంటుంది, వీక్ ఎలక్ట్రోలైట్ అయితే ఎలా ఉంటుంది, అవన్నీ చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్, వీక్ ఎలక్ట్రోలైట్స్, తర్వాత మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్, కోల్రాష్లా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, సో ఈవేళ ఏమేమి చెప్పుకున్నాం చూడండి. కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, ఓమ్స్ లా, కండక్టెన్స్, తర్వాత స్పెసిఫిక్ కండక్టెన్స్, డెఫినేషన్స్ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ కండక్టెన్స్